ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఒక పెద్ద లాటరీ డ్రాను తీయబోతున్నారు. యాంకర్ థర్డ్ ప్రైజ్ టికెట్ నెంబర్ పిలిచాడు. థర్డ్ ప్రైజ్ అతను స్టేజ్ పైకి వచ్చాడు. తర్వాత సెకండ్ ప్రైజ్ టికెట్ నెంబర్ పిలిచాడు. సెకండ్ ప్రైజ్ మెగా స్టేజ్ పైకి వచ్చాడు. ఫస్ట్ ప్రైజ్ నెంబర్ పిలవగానే ముగ్గురు స్టేజ్ పైకి వచ్చారు. అయితే ఆ ముగ్గురులో ఒకరి దగ్గరనే ఒరిజినల్ టికెట్ ఉంది. అయితే మీరు ఆ టికెట్ను చూసి ఒరిజినల్ టికెట్ ఏదో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఎలాగంటే సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ టికెట్లతో పోల్చితే ఫస్ట్ది సేమ్గా ఉంది, మిగతా రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఒక జూలో దొంగతనం జరిగింది. వెంటనే అక్కడికి డిటెక్టివ్ వచ్చాడు. డిటెక్టివ్ హ్యాండ్ బ్యాగ్ దొంగలించబడిన అమ్మాయితో జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి జూ యూనిఫామ్ వేసుకున్న పర్సన్ వెనుక నుండి వచ్చి బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. అతని ఫేస్ను చూడలేదంటుంది. డిటెక్టివ్ జూ స్టాప్ అందరిని బాగా పరిశీలించి ఒకరిని దొంగగా గుర్తించాడు. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసి దొంగ ఎవరో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి బి వ్యక్తి. ఎలాగంటే జింకకు మాంసాన్ని తినిపిస్తున్నాడు. జింకలు వెజిటేరియన్. సో జూ స్టాప్ లా వచ్చి బ్యాగ్ను దొంగలించాడు. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఒక పార్కులో పిల్లవాడిని కిడ్నాప్ చేశారు. డిటెక్టివ్ అక్కడికి వచ్చి మొత్తం పరిశీలిస్తాడు. పిల్లవాడి తల్లి కొన్ని సంవత్సరాల నుండి పార్కుకు వస్తున్నాం. ఇక్కడ అందరూ తెలుసు పిల్లవాడిని కిడ్నాప్ అయినప్పుడు కొత్తవారు ఎవరు లేరు అంటుంది. డిటెక్టివ్ అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. ఒక ముసలావిడని ప్రశ్నిస్తాడు. ఆమె నేను కిడ్నాప్ చేయలేదు అంటుంది. ఆ తర్వాత పిల్లవాడి తల్లి డిటెక్టివ్ కి గత 3 సంవత్సరాల సీసీ ఫుటేజ్ ను చూపిస్తుంది. అయితే డిటెక్టివ్ ఆ సీసీ ఫుటేజ్ ను చూసి కిల్లర్ ఎవరో గుర్తించాడు. అయితే మీరు కిల్లర్ ఎవరో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి బి. ఎలాగంటే తన దగ్గర ఉన్న స్టాలర్లో కిడ్నాప్ చేసి తీసుకొని వెళుతుంది. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. తన షాప్లో రోజు దొంగతనం జరుగుతుంది అని డిటెక్టివ్కి కాల్ చేస్తారు. ఈరోజు కూడా దొంగతనం జరుగుతుంది. దొంగను పట్టుకోలేకపోయారు. డిటెక్టివ్ వెంటనే షాప్కి వస్తాడు. దొంగతనానికి ముందు తర్వాత సీసీ ఫుటేజ్లను డిటెక్టివ్ చెక్ చేస్తాడు. అయితే మీరు ఆ సీసీ ఫుటేజ్లను చూసి ఎన్ని ఐటమ్స్ దొంగలించబడ్డాయో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 6 ఐటమ్ దొంగలించబడ్డాయి. సో మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి.